టీమిండియాకు హెడ్ కోచ్ అయినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. మిశ్రమ ఫలితాలతో హాట్ టాపిక్ అవుతున్నాడు. గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ డేంజర్ లో ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు గౌతీ తన మార్కు చూపించలేకపోయాడు. టీ20లో బెస్ట్ రిజల్ట్స్ అందుకున్న లాంగ్ ఫార్మాట్ వన్డేల్లో మాత్రం చేదు అనుభవాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో గౌతీ లిట్మస్ టెస్ట్ ను ఫేస్ చేస్తున్నాడనే వాదన వినిపిస్తోంది. ప్రతిష్టాత్మక టోర్నీలో టీమిండియా పర్ఫార్మెన్స్ ఆధారంగానే గంభీర్ కు కోచ్ పదవి ఆధారపడి ఉంటుందని మాజీలు అంటున్నారు. నిజానికి శ్రీలంక టూర్ తోనే హెడ్ కోచ్ గా గౌతీ వేట మొదలైంది. టీ20 సిరీస్ లో టీమిండియా మెరుగ్గా రాణించింది. 3 మ్యాచ్ల్లోనూ సూర్యసేన గెలిచింది. దీంతో పొట్టి ఫార్మాట్ లో గంభీర్ శుభారంభమే అందుకోగలిగాడు. కానీ ఆ వెంటనే వన్డే సిరీస్ లో మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు జట్టులో ఉన్న భారత జట్టును గెలుపు బాటలో నడిపించలేకపోయాడు. శ్రీలంక గడ్డ మీద ఆడిన 3 వన్డేల్లోనూ టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఒక మ్యాచ్ టై అయితే మరో 2 మ్యాచ్లను లంక గెలిచింది. దీంతో గంభీర్ ను విమర్శకులు ఆడేసుకున్నారు. హెడ్ కోచ్ గా గౌతీ ఏం చేస్తున్నాడని చర్చ జరిగింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పై భారత జట్టు సత్తా చాటింది. బలహీన జట్టును ఓ ఆట ఆడుకుంది. అయితే ఆ తర్వాత న్యూజిలాండ్ తో సిరీస్ తోనే గంభీర్ కు సమస్యలు ఎక్కువయ్యాయి. హాట్ ఫేవరెట్ గా బరిలో దిగినప్పటికీ 3 టెస్టుల సిరీస్ లో టీమిండియా తేలిపోయింది. స్వదేశంలో ఎప్పుడు లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో కంగుతింది. 3 మ్యాచ్ల సిరీస్ లో క్లీన్ స్వీప్ అయింది. దీంతో గంభీర్ ఇమేజ్ ఒక్కసారిగా డౌన్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ భారత్ హ్యాండ్స్ అప్ అనేసింది. ఆసీస్లో హ్యాట్రిక్ కొట్టే అవకాశాన్ని మిస్ చేసుకుంది. అదే సమయంలో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం సరిగా లేదంటూ కథనాలొచ్చాయి. రోహిత్, గంభీర్ మధ్య బాండింగ్ సరిగా లేదనే ప్రచారమూ జరిగింది. దీంతో హెడ్ కోచ్ గా గౌతీ కెరియర్ ఎంతో కాలం ఉండదనే వాదన వినిపించింది. ఇదే అంశంపై తాజాగా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. గంభీర్ ను ఇప్పుడే విమర్శించడం కరెక్ట్ కాదన్నాడు. గౌతీకి మరికొంత సమయం ఇవ్వాలన్నాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీసే కీలకమన్నాడు. అక్కడ భారత జట్టు ఓడిపోతే మాత్రం హెడ్ కోచ్ గా గంభీర్ కు కష్టమేనన్నాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీసే ఆఖరిదయ్యే అవకాశం ఉందన్నాడు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గంభీర్ కు కీలకమేనని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దుబాయ్ లో భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేయకపోతే హెడ్ కోచ్ ను టార్గెట్ చేసే వారి సంఖ్య పెరుగుతుందంటున్నారు.